తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మగవాళ్ళు చెవులు కుట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఫ్యాషన్ అంటారు, కొంతమంది ఏమో మాకు ఇంటి పరంగా వస్తోంది, మా నాన్నగారికి చెవి పోగుంది, అలాగే మా తాతగారికి అలా అని చెప్పి కొంతమంది కుట్టించుకుంటూ ఉంటారు. అసలు మగవాళ్ళు చెవులకి కుట్టించుకోవచ్చా చెవి పోగులని? ఇక్కడ కొంతమంది, మామూలుగా ఇక్కడ కొంతమంది కుట్టించుకుంటారండి. చాలా మంచి ఎందుకు? సమాధానం. ఉపయోగాలు ఏంటి అసలు దీనివల్ల? చాలా మంచి సమాధానం మీ దగ్గర నుంచి విన్నానండి. నేను కొంతమంది యువతని అడిగాను ఇదే ప్రశ్న. అడిగితే కొంతమంది పాప్ సింగర్లు కుట్టించుకున్నారటండి పాపం. నిజంగా అదొక మంచి సంప్రదాయం తల్లి, చెవులు కుట్టించుకోవడం అనేది. స్త్రీలు మాత్రమే కాదు. ఇప్పుడు మీరు మగవారనే ప్రశ్న వేశారు, నేనే మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, మీరెందుకు కుట్టించుకున్నారు అంటే అమ్మగారు కుట్టించారనే విషయం వదిలేసి మీకు తెలిసి మగవాళ్ళకి సంబంధించింది లేదా ఆడవాళ్ళకి సంబంధించి నేను చెప్తాను, మీరు ఎంతవరకు చెప్పగలరు? నాకు తెలిసినంత వరకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు స్త్రీలు ముక్కు పుడకైనా సరే, చెవులకు కానీ, కాళ్ళకు పెట్టుకునే మెట్టెలు కానీ, పట్టీలు కానీ, వీటన్నిటికీ కూడా సైంటిఫిక్ పరంగా కొన్ని రీజన్స్ ఉన్నాయి, సైన్స్ పరంగా అని విన్నాను. అందుకే అని నా ఉద్దేశం. ఇక్కడ మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు అప్పుడు కమ్మలు కుట్టించుకొని ఉండొచ్చు, లేదా మగవాళ్ళు అప్పటికి కుట్టించుకొని ఉండకపోవచ్చు. పాఠం సరిగ్గా చెప్పకపోతే చెవులు పిండేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ పోయిందమ్మా. అసలు ముట్టుకునే దాకా ఎక్కడ ఉందండి? అప్పుడు విద్యార్థి వెళ్ళి గొడవ పెట్టుకుంటున్నారు. బెదిరిస్తేనే ఇప్పుడు పెద్ద గొడవలు అయిపోతున్నాయి. చెవులు పిండేవారు. ఏంటంటే ఇక్కడ కొన్ని నర్వస్ సిస్టమ్ ఉంటాయి తల్లి. మీరు కమ్మ కుట్టించుకున్నారు కదా, ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. అవును. ఈ నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటుంది తల్లి. ఇక్కడ కరెక్ట్ గా ప్రతి చెవికి. ఈ సందర్భంలో నేను కూడా ఇక్కడ 2 కుట్టించుకున్నాను. నేను వేద పాఠశాలకు వెళ్ళిన బహుశా నెలలోపే నాకు 2 కుట్టారు. తర్వాత ఇక్కడ ఏదో ఇబ్బంది వచ్చి 2 తీసాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 2 కమ్మలు ఉంటాయి. ఈ సిస్టమ్ అనేది బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుందండి. ఇలా పిండినప్పుడు కరెక్ట్ గా అలా చెవు పిండుతారు కదా మా పాఠం చెప్పనకపోతే, ఈ బుద్ధి సరిగ్గా వెలుగుతుంది తల్లి. ఆ బుద్ధి ఏదైతే మర్చిపోతామో అవి వెలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సైన్స్ పరంగానే. అదా కారణం. అందుకే చెవు పిండే కారణం అదే తల్లి. దాన్ని పట్టుకొని చెవు పిండారని చెప్పి ఎంత పెద్ద గొడవలు చేశారో పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు. అలా అది చాలా మంచి అలవాటు తల్లి. మాకు పాఠశాలలో ఎందుకు కుడతారనే దాని గురించి పాఠశాలకు ఉన్నప్పుడు ఆలోచించలేదు, కానీ బయటకు వచ్చాక ఆలోచిస్తే నాకు తెలిసింది. ఈ 2 ఇలా కుడుతున్నప్పుడు ఈ 2 అలా వెండి కానీ బంగారం కానీ 2 ఉంటాయి. ఆ వెండిలో చాలా ఎనర్జీస్ ఉంటాయి, బంగారంలోనూ చాలా ఎనర్జీస్ ఉంటాయి. అవి మాకెప్పుడు జ్ఞాపక శక్తి ఇస్తాయి తల్లి. ఎందుకంటే కొన్ని వేల మంత్రాలని గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇప్పటికిప్పుడు ఏదైనా మంత్రం అడిగినా నేను క్షణంలో చెప్పాలి, లెస్ దెన్ 4 seconds. అన్ని చెప్పాలి అంటే ఇక్కడ స్పందనాత్మకమైన శక్తి సరిగ్గా ఉండాలి. అది ఇక్కడ నుంచి ఈ బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుంది. మన మంత్రాలన్నీ ఇక్కడే కదమ్మా, ఏ మాట్లాడినా ఏ విద్య అయినా ఇక్కడే ఉంటుంది కదా. ఈ రెండిటికి నరాల పరంగా చాలా దగ్గర అనుబంధాలు ఉన్నాయి. అందులో మీరు కుట్టించుకున్న ప్రదేశం కూడా చాలా మంచిది తల్లి. మంచిది గుర్తుంటున్నట్టు. అందుకే 1000 ఇంటర్వ్యూలు చేయగలిగారు. ఇలా తిప్పుతున్నప్పుడు మొట్టమొదటగా ప్రధానమైన నరం ఇక్కడే ఉంటుంది, మీరు కూడా తెలుసుకోగలరు. ఇలా పట్టుకొని వెనక కూడా ఇక్కడ చూడగలిగితే ఇక్కడే ఆ నరం ఉంటుంది. ఈ నరమే ప్రధానంగా బ్రెయిన్ కి కనెక్ట్ అవుతుంది. అది అలా లాగినప్పుడు మర్చిపోయిన ఏమైనా గుర్తులు కానీ అవన్నీ తొందరగా గుర్తొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మీ అబ్బాయికి అదే చేయండి. చేస్తారు ఖచ్చితంగా. అలా చాలా మంచి విషయాలు తల్లి. మగవాళ్ళు కుట్టించుకోవటం ఏంటంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మగవాళ్ళనే కాదు, ఎవరైనా కుట్టించుకోవచ్చు. కానీ ఒక కమ్మ అనేది ఎక్కువ శాతం కుట్టించుకుంటారు మగవాళ్ళు. అవునండి, ఒకటే చెవు కుట్టించుకుంటారు. కానీ అందరూ 2 కమ్మలు కుట్టించుకోవచ్చు. మాకు 2 కమ్మలు ఉంటాయి. పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరికి 2 కమ్మలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి. ఇది శాస్త్ర ప్రకారంగా అలాగే. అవును, ఉపనయనం చేసేటప్పుడు ఇవన్నీ పెడతారమ్మా. ఉపనయన సందర్భాల్లో కూడా వీటి గురించి వస్తుంది ప్రస్తావన. అప్పుడు కేవలం గోధుమ పిండితో తయారు చేసినవి, బియ్యం పిండితో తయారు చేసినవి చెవులకు ధరిస్తారు తప్ప కమ్మలు పెట్టుకుంటారు అందరూ. పెట్టుకోవాలన్న నియమం కూడా ఉంది. అంటే ఇప్పుడంటే ఏదో ఫ్యాషన్ అయిపోయి మొత్తం చెవంతా చేయించుకుంటున్నారు. అది తప్ప అవసరం లేదమ్మా, ఒక్క కమ్మ చాలు. మీరు పెట్టుకున్న ప్రదేశం నాకు సరి అయినదే. ఇక్కడ పెట్టుకున్న సామాన్యమే, స్త్రీ ఇక్కడ అందరికి చిన్నప్పుడే కుడతారు, కానీ ఇక్కడ మీరు కుట్టించుకున్నది మాత్రం చాలా బాగుంది.
అలాగే ముక్కుకు కూడా కుట్టించుకుంటారండి కొంతమంది. అవును అవును. వీటికి కారణం మంచిదేనా అసలు అలా చేయించుకోవడం? ముక్కు కూడా కుట్టించుకోవడం మగవాళ్ళు ఎవరు కుట్టించుకోరు. ఆడవాళ్ళు ముక్కు కుట్టించుకోవటానికి గల కారణాలు కూడా పరిశీలన చేసినప్పుడు మగవాళ్ళకు ముక్కు లోపల వెంట్రుకలు చాలా ఎక్కువగా ఉంటాయమ్మా, ఆడవాళ్ళకు ఉండవు, అవి ఎక్కువగా ఉండవు. ఈ ఆక్సిజన్ లేదా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గాలి లోపలికి ఎక్కువగా వెళ్ళిపోతుంది, మగవాళ్ళకి ఆ వెంట్రుకలు ఆపుతాయి, స్త్రీలకు ఆపే పరిస్థితి లేదు. అందుకోసం ఇదొకటి కుట్టించుకుంటారు. సౌభాగ్యానికి చిహ్నం కూడా అమ్మ. మనం అమ్మవారిని పరిశీలన చేసినప్పుడు అమ్మవారి ముఖానికి ఉంటుంది. ఇది కేవలం ఒక భౌతికంగా ఒక రంక గాలి వెళ్ళిపోతుందని ఒక చిన్న అర్థమే, కానీ దీంట్లో అంతరార్థం చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. స్త్రీ ముక్కు పుడక పెట్టుకునే విధానం పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటగా లలితాదేవినే పరిశీలన చేయాలి. లలితాదేవిని పరిశీలన చేసినప్పుడు అమ్మవారికే ముక్కు పుడుకుంటుంది. ఏ అమ్మవారైనా గ్రామ దేవతతో సహా ప్రతి దేవతకి ముక్కు పుడక పెట్టండి అమ్మవారే అని పిలవరు. అది అందానికి ప్రతిరూపం, దాన్ని లావణ్యం అని పిలుస్తారు తల్లి. ఆ లావణ్యం స్త్రీలో సహజ శక్తిగా ఉండి అది ఇంకా ఎక్కువగా భాషించాలంటే ఇలా ముక్కు పుడక పెట్టుకుంటే వారిలో మరింత అందం పెరుగుతుంది. అలా ముక్కు పుడక పెట్టుకోవడం చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా నర్వస్ సిస్టమ్ ఉంటుంది లోపల. ఈ నర్వస్ సిస్టమ్ స్త్రీకి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. ఆ కర్తవ్య పరంగా వారు వెళ్తూ ఉన్నప్పుడు ఈ ముక్కు పుడక పెట్టుకోవడం కూడా మంచిదే తల్లి. కొంతమంది రెండు పెట్టుకుంటూ ఉంటారు. రెండు ఉంటాయి కొన్ని ఊర్లలో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ లంబాడి వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళు మూడు పెట్టుకుంటారమ్మా. ఇక్కడ అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు ఇలా చెవ్వంతా చుట్టేసుకుంటూ ఉంటారు, చెవ్వంతా చుట్టుకుంటూ ఉంటారు. అలా రెండు పెట్టుకోవడం కూడా మంచిదే, మధ్యలో అవసరం లేదు, కానీ రెండు పెట్టుకోవడం కూడా మంచిదే తల్లి. సో ప్రతిదానికి ఒక కారణం అంటూ అయితే ఉంటుందంటారు. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం.